హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టోటల్ బ్లౌజ్తోని కొలతలు అనేది చెప్తున్నాను. ఓకేనా. మనం ఓన్లీ షోల్డర్ నెక్ టేప్తో కొలుద్దాం, మిగతా అంతా బ్లౌజ్తోనే కొలిసి చూపిస్తున్నాను. ఓకేనా. ఇది క్రాస్ బ్లౌజ్ కటింగ్. సో బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దామా. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది ఇటువైపు ఉండాలి. ప్రతి వీడియోలో ఇది చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా చూస్తే తెలియాలి కదా, దానికోసం చెప్తున్నాను. సో ఇప్పుడు ముందుగా మనం ఖర్చు కోసం అని ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకోండి ఖర్చు కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని హుక్స్ ఫస్ట్ పెట్టేసుకోండి. ఇక్కడ పైనది కిందది హుక్స్ పెట్టేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఫస్ట్ ఈ విధంగా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, సో ఈ 2 కుట్లు ఈ విధంగా ఉండేటట్లు ఈక్వల్గా ఉండేటట్లు పెట్టుకొని ఇక్కడి నుండి ఈ విధంగా పెట్టుకోండి. ఓకే. ఈ విధంగా పెట్టుకున్నాక ఇక్కడి నుండి మనం ఇది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు టేప్ సహాయంతో మనము ఫస్ట్ ఇక్కడ నుండి ఒక 1 ఇంచు ఈ బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఈ బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచు పెట్టేసుకుందాం. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మీరు 2 అయినా తీసుకోవచ్చు, 1.5 అయినా పెట్టుకోవచ్చు. ఈ ఖర్చు అనేది మీ ఇష్టం అది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తీద్దాం. మళ్ళీ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ కుట్టు ఉంటుంది కదా మన చంక దగ్గర 2 సైడ్లో, సో ఈ కుట్టు కూడా ఈక్వల్గా పట్టుకొని ఒక 1/2 ఇంచు, అంటే ఈ కుట్టు కంటే ఒక 1/2 ఇంచు కిందకి పట్టేసుకోండి ఈ విధంగా. ఓకే. ఈ విధంగా పట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి మిడిల్కి. ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి ఈక్వల్గా ఉంటాయి కదా, ఇక్కడ నుండి ఈ నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర ఇలా పట్టేసుకోండి. ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇది ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఎంత ఉందో మనకి చెస్ట్ లూజ్ అనేది అంత మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ. ఓకే. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, వీటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్స్ అనేవి గీసుకుందాం. ఈ విధంగా గీసుకున్నాక ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది చూద్దాం. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా పట్టుకోండి. టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుండి మనం ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఈ విధంగా ఖర్చు పై నుండి అంటే 1/2 ఇంచు ఖర్చు వదిలేసి అక్కడ నుండి ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకొని ఇక్కడ కుట్టు ఉంది కదా, కుట్టు వరకు ముందు తీసేసుకోండి ఒక 1/2 ఇంచు. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం కూడా కావాలి కదా, దానికోసం కూడా పెట్టేసుకుందాం. ఓకే. పెట్టుకున్నాక ఈ విధంగా స్కేల్తో మనం మార్కింగ్ చేసుకుందాం ఆ పైన పెట్టుకున్న ఖర్చుది. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ సహాయంతో ఇక్కడ ఉంటుంది కదా, ఈ విధంగా ఇక్కడ పట్టుకొని మళ్ళీ సేమ్ ఖర్చు వదిలేసి ఇక్కడ పైన పెట్టుకోండి. మనకి ఇక్కడ హ్యాండ్కి దీనికి మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఈ కుట్టు కంట ఒక 1/2 ఇంచు పైన పెట్టుకోండి ఇలాగా. ఓకే. ఈ 1/2 ఇంచు పైన పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు మనకి చంక లూజ్ కూడా వచ్చేసింది. ఓకే. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ అనేది చూద్దాం. బ్యాక్ నెక్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది మిడిల్కి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకోండి. ఖర్చు వదిలేసి దానికి ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే. ఈ విధంగా పెట్టుకొని ఎంతైతే ఉందో నెక్ దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి.
ఈ ½ ఇంచ్ పైన పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుండి మనం నెక్ షోల్డర్ తీసుకుందాము. ఫోల్డింగ్ దగ్గర నుండి నెక్ 2.5 తీసుకుందాం. తర్వాత షోల్డర్ 3 తీసుకుందాం. ఓకే, షోల్డర్ 3 పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు ముందు చంకలు తీసేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా బాక్స్ చేసేసుకుందాం. బాక్స్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా ఓకేనా. పెట్టుకున్నాక ఇక్కడ ఇందులో ఒక 1.5 తీసుకుందాం. ఓకేనా. ఇది 38 బ్లౌజ్ కటింగ్ అండి, 38 సైజ్ బ్లౌజ్ కటింగ్. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఇచ్చేసేద్దాం. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి, అంటే మా అత్తయ్య గారి బ్లౌజు. సో అందుకు ఇక్కడ రౌండ్ షేపే పెట్టేస్తున్నాను. ఎటువంటి నెక్ డిజైన్ ఏం పెట్టట్లేదు, చిన్న యూ షేప్ వచ్చేటట్లు పెట్టేస్తున్నా. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఓకేనా. మనం నార్మల్గా చూస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది 10.5 అలా వస్తుందండి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం వేసుకుంది ఇప్పుడు. ఓకేనా. మనం ఈ విధంగా వేస్తే దీన్ని సాదా కటింగ్ అంటాం కదా, ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు సాదా కటింగ్కి క్రాస్ కటింగ్కి పెద్ద తేడా ఏమి ఉండదండి, రెండు సేమ్ మెజర్మెంట్స్ వస్తాయి. ఈ విధంగా వేసుకోవాలి క్రాస్ బ్లౌజ్ అనేది. ఓకేనా. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2 ఇంచెస్ దాకా ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఈ విధంగా 2 ఇంచెస్ ఉండేటట్లు ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు వేసేసుకుందామండి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఫస్ట్ నెక్ చూద్దాం. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది మనం మార్జిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా కుట్టు కోసం మనం ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుందాం ఇక్కడ. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఓకేనా. తర్వాత మిగతాది యాస్టీస్గా ఎలా ఉందో అలా మనం గీసేసుకుందాం. తర్వాత ఇక్కడ కూడా యాస్టీస్గా ఎలా ఉందో అలా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ అనేది చూద్దాం మనం. ఓకేనా. ఈ విధంగా గీసేసుకున్నాం కదా, ఈ విధంగా గీసుకున్నాక ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం ఒక ½ ఇంచ్ గీసుకున్నాం కదా కుట్టు కోసమని, అక్కడి నుండి ఈ విధంగా పెట్టేసుకోండి బ్లౌజ్ని. ఈ విధంగా పెట్టుకొని నీట్గా ఈ విధంగా చేసేసుకోండి. ఓకేనా. వేసుకున్నాక ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, నెక్ ఎంత ఉందో దానికన్నా ఒక ½ ఇంచ్. ఓకే, నెక్ ఇక్కడ కొంచెం చూడండి, దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి పెట్టేసుకుంటున్నాను. ఓకే. తర్వాత ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా, మనకి కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది, పట్టీ కింద, పట్టీ దగ్గర, పట్టీ కోసమని. ఓకేనా.
సో ఇప్పుడు ఈ పట్టీ దగ్గర కుట్టు ఉంది కదా ఇక్కడికి, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కిందకి పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా. ఓకేనా? పెట్టుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇదే విధంగా దీన్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఇక్కడ పట్టీ ఫ్రంట్ టక్స్ కోసం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి కుట్టు దగ్గరికి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా పట్టుకోండి. పట్టుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా పట్టేసుకోండి. ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి కుట్టు దగ్గర వరకు. ఖర్చు వదిలేసాం కదా, దాని నుండి అక్కడ నుండి ఈ విధంగా పట్టుకోండి. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా అంటే ఎక్కువ సాగుతుందండి, చాలా ఎక్కువ సాగుతుంది. సో మనం జస్ట్ ఇలా సర్దుకుంటూ ఇక్కడ ఇలా పట్టేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టుకొని దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర కొలత తీసుకుందాం. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోండి. ఇక్కడ ఇక్కడ నుంచి వేస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేయాలి. ఓకే, కుట్టు కోసం వదిలేసి ఇక్కడ నుండి మనం పెట్టుకుందాం. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూడండి మళ్ళీ పట్టీ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకు వదిలేసి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి. ఓకే, ఇది ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఇప్పుడు వీటిని మార్కింగ్ చేస్తున్నాం ఈ విధంగా. ఇక్కడ నుండి ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ ఇచ్చేద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా, ఈ లోతు అనేది మనం తీసేసుకుందాం. లోతు అనేది తీసుకొని దీంట్లో కలిసిపోవాలి మనం ఈ విధంగా. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మనం టక్స్ కోసం పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి హుక్స్ కాజా పట్టి ఉంది కదా, అక్కడ నుండి ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఒక 3 పెట్టుకుందాం. ఓకే, 3 పెట్టుకొని అక్కడ నుండి 1 ఇంచ్ తీసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇటు ఒక 1.25, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1.25. ఓకేనా? తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ఈ 3 గీతల్ని కలిపేసుకుందాం. ఈ 3 డాట్స్ పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ 2 డాట్లని కలిపేసుకుందాం. తర్వాత ఈ డాట్ని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక మనం మళ్ళీ చిన్న రౌండ్ అనేది వచ్చేటట్లు గీసేసుకోవాలి ఇలా. ఓకేనా? ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనం కప్పు పొడవు చూసుకుందాం. ఓకేనా? కప్పు పొడవు అనేది ఇక్కడ నుండి 2.5 పెట్టేస్తున్నాను. ఓకే, 2.5 పెట్టేసుకొని ఆ 3 మార్కింగ్ని కలిపేసుకుందాం. ఓకేనా? తర్వాత ఇక్కడ నుండి మిడిల్లో అంటే ఈ రెండింటికి హుక్స్ కాజా పట్టీకి మిడిల్లో 2.5 పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా గీసేయాలి. తర్వాత ఇక్కడ నుండి 3.5 పెట్టేసుకోవాలి. ఇంచుమించు మనకి కొలతలు అనేవి అందరికీ సేమ్ వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. చూడండి,
ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయాక అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాక నేను పట్టీ కట్ చేసుకుంటానండి. ఎందుకంటే ముందు మనకి హ్యాండ్కి సరిపోవాలి కదా క్లాత్ అనేది. సో అందుకు ముందు ఈ విధంగా వేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసేసుకుందాం హ్యాండ్ కోసం. ఓకే. ఈ విధంగా ఈక్వల్గా ఉండేటట్లు వేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకుందాం స్కేల్ సహాయంతో. ఇది ఎల్బో హ్యాండ్స్ వస్తుందండి. ఓకేనా. సో ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకుందాం. ఈ విధంగా వేసేసుకోండి. వేసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు చూద్దాం. ఫస్ట్ ఖర్చు ఉంది కదా, ఖర్చు వదిలేసి అక్కడ నుండి హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో, కుట్టు ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుందాం. ఓకేనా. తర్వాత ఇక్కడ నుండి ఇది కూడా సేమ్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కుట్టు ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ మన కుట్టు కోసం కూడా చిన్న మార్కింగ్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ కూడా కింద హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకుంటే అయిపోద్ది. తర్వాత ఎక్స్ట్రా మనం 1.5 లేదంటే 2 ఇంచెస్ పెట్టేసుకుందాం. ఇది ఇక్కడ సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు వీటిని మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుండి మన హ్యాండ్ డౌన్ అనేది ఇచ్చేద్దాం. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్నాక ఇది కూడా కట్ చేసేద్దాం. లోత్ అనేది నేను లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకున్నాక లోత్ అనేది తీసుకుంటానండి. తర్వాత మిడిల్ పార్ట్ తెలియడానికి మనం ఈ విధంగా కట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇక్కడ కుట్టు కోసం చిన్న కట్ పెడదాం. ఓకే. ఇది హ్యాండ్ కటింగ్. ఓకే. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం పట్టీ అనేది తీసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ముందు ఈ విధంగా బ్లౌజ్ని తీసుకొని పొడవు ఎంత ఉందో చూసేసుకుందాం. పట్టీ తలుపు పొడవు. ఓకే. ఈ విధంగా పట్టీ పొడవు ఎంత ఉంది? 11 ఉంది. అంటే నేను 12 తీసుకుంటా స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ నుండి. ఓకే. పన్నెండు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకున్న దగ్గర స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేద్దాం. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు పట్టి పొడవు అనేది చూసుకుందాం. బుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ నుండి మొత్తం 3 ఉంది. ఇటు సైడ్ 3 ఉంది, ఇటు సైడ్ 2.5 ఉంది. ఓకే. ఇక్కడ 3 పెట్టుకుందాము. టోటల్ ఖర్చులతో పాటు 3.5 పెట్టుకుందాం. ఓకే. తర్వాత ఇటు 2.5 పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకున్నాక దీన్ని మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాన్ని ఇక్కడ అనేది చిన్న షేప్ అనేది ఇచ్చేస్తే మనకి ఈ విధంగా చిన్న షేప్ అనేది ఇచ్చుకుంటూ పోవాలి. ఓకేనా? తర్వాత కట్ చేసుకుంటే మనకి అయిపోతుంది. ఇక్కడ ఇది కట్ చేసేద్దాం. తర్వాత ఇలాంటిది ఇంకో పీస్ ఇక్కడ తీసేసుకుందాం. ఓకే, మిగిలిన పీస్లో ఇంకో పార్ట్ తీసేసుకుందాం. ఈ విధంగా పెట్టుకొని ఇంకో 2 పీసెస్, టోటల్ 4 పీసెస్ వస్తాయి కదండి ఒకదానికి. సో అందుకే ఒకదానికి కాదు 2 దానికి. ఇప్పుడు ఇటు సైడ్ మనకి హుక్స్ కాజా పట్టే దగ్గర వస్తుందని తెలియడానికి ఒక చిన్న కట్ పెట్టేసుకుందాం. ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది దీని తరకు పట్టి, సారీ, ఓకేనా? తర్వాత ఇది హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.